రాహుల్ గాంధీని బర్తరఫ్ చేయాలి. భారత్ సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు పార్లమెంటు ఆవరణలో తోటి ఎంపీలను గాయపరిచిన రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా అనర్హుడని, అతన్ని వెంటనే పార్లమెంటు సభ్యత్వం నుండి బర్తరఫ్ చేయాలని కోరుతూ జగిత్యాల తహసీల్ చౌరస్తాలో శుక్రవారం సాయంత్రం సురక్షా సమితి నాయకులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నాడో ఆయన ఈ రకంగా అమానుషంగా ఒక హింసా ప్రవృత్తితోటి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి కాంగ్రెస్ వాళ్ళ యొక్క ప్రధాని అభ్యర్థిగా ఉండి కూడా ఆయన యొక్క తోటి యొక్క పార్లమెంట్ సభ్యులపైన దుర్మార్గంగా ప్రవర్తించడం, భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యవాదులమైనటువంటి మనం ఖండిస్తున్నాం. అలాగే ఒక మహిళా ఎంపీ పైన కూడా అనుచితంగా ప్రవర్తించిన రాహుల్ గాంధీ యొక్క ప్రవర్తన విమర్శించదగినటువంటిది, ఈ యొక్క అవమానకరమైనటువంటిది. పార్లమెంట్ సభ్యుడిగా ఆయన చేయాల్సినటువంటి పని కాదు. ఆయనను పార్లమెంటు నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలి. అలాగే ఆయన మీద ఒక క్రిమినల్ కేసు కూడా 307 హత్యా ప్రయత్నం కేసును నమోదు చేయాలని భారత్ సురక్షా సమితి జగిత్యాల శాఖ డిమాండ్ చేస్తుంది. ఈరోజు భారత సురక్షా సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు గారు, మా సభ్యులమైనటువంటి మేమందరం మరి తహసీల్ చౌరస్తా వేదికగా పార్లమెంట్లో మరి రాహుల్ గాంధీ ప్రవర్తించినటువంటి తీరులకు నిరసనగా నల్ల జెండాలు ప్రదర్శించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉండి దశ దిశ చూపించాల్సినటువంటి వ్యక్తి, మరి అధికార పార్టీకి అన్ని విధాలా సహకరించాల్సినటువంటి వ్యక్తి ఈయన అసహనానికి గురై బయట సమాజంలో గూండాలు, సంఘ వ్యతిరేక శక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మరి ఆ విధంగా ఒక పార్లమెంటు అదొక దేవాలయం, మరి ప్రజలకు మంచి చేసేటువంటి ఒక నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక వేదిక పైన మరి ప్రతాప్ చంద్ర సారంగిపై బీజేపీ ఎంపీపై అనుచితంగా మెట్లపై నుంచి తోసివేయడం పరంగా అతని తలకు గాయాలు కావడం, మరొక మహిళ ఎంపీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ప్రవర్తించడం, ఇది సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. కాబట్టి ఇట్లాంటి సంఘటనకు పాల్పడిన వ్యక్తి వెంటనే చట్టపరంగా క్రిమినల్ కేసులు బుక్ చేసుకుంటూ సస్పెండ్ చేసుకుంటూ మళ్ళొక్కసారి ఎవరు కూడా ఇలాంటి సంఘటనలకు పునరావృతం కాకుండా తక్షణం కఠినమైన చర్యలు ప్రధాని గారు తీసుకోవాలని, భావి తరాలకు ఆదర్శంగా ప్రధాని గారు ఈ చర్యలు తీసుకోవాలని భారత సురక్షా సమితి జిల్లా శాఖ